ఇండియన్ గార్డెన్స్‌లో రేట్ యువర్ ఇంట్రెస్ట్‌లో 40 వరకొచ్చాము. 40ది సింగింగ్ సాంగ్స్ ఆర్ ప్లేయింగ్ మ్యూజిక్ ఇన్ సోషల్ గ్యాదరింగ్. బర్త్‌డేలు అటువంటి. సో, 41 మనకు వర్కింగ్ విత్ ఎ పొలిటికల్ లీడర్. పొలిటికల్ లీడర్‌కి కొంచెం ఏమంటాము పీఏ పర్సనల్ అసిస్టెంట్ అంటాము. అట్లా ఉండడం ఏమన్నా ఇష్టముందా మీకు? ఒక పొలిటికల్ లీడర్‌కి ఆయన పొలిటికల్ లీడర్ అంటే ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, మినిస్టర్ గాని వాళ్ళు బిజీగా ఉంటారు. సో, వాళ్ళకి ఒక వారధిలాగా జనాలకి లోకల్‌గా ఉన్న లోకల్ పొలిటికల్ లీడర్స్‌కి లేదా జనాలకు ఈ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్‌కి మధ్య ఒక వారధిలాగా బ్రిడ్జ్. వీళ్ళు అన్ని విషయాలకి ఈయన దగ్గర డైరెక్ట్‌గా పోలేరు కాబట్టి పీఏ తోటి డీల్ చేస్తా ఉంటారు. పీఏకి చెప్పాలి. పీఏ ఎళ్లి ఈయన దగ్గర చెప్తా ఉంటారనమాట. అట్లా. అట్లా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? దెన్ 42 డేటా ఎంట్రీ ఇంటూ ద కంప్యూటర్. డేటా ఎంట్రీ ఆపరేటర్ అంట. డీటీఓ. డి డేటా ఎంట్రీ ఆపరేటర్. ఆ జాబ్స్ ఏమన్నా మీకు అంటే డేటా ఉంటది. ఆ డేటాను కంప్యూటర్‌లో ఎక్కియాలి. అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ జాబ్. బేసిక్ పార్ట్. ఓకే. బేసిక్ థింగ్. దెన్ 43 ప్రిపరేషన్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ ప్రిపరేషన్ ఆఫ్ డిఫరెంట్ మోడల్ ఎయిర్‌ప్లేన్స్, జెట్స్ అండ్ హెలికాప్టర్స్. మీరున్న దగ్గరే ఏదన్నా రకరకాల వస్తువులతోటి, పేపర్‌లతోటి, అట్టముక్కలతోటి ఏమన్నా రకరకాల ఏరోప్లేన్స్ గానీ, రకరకాల జెట్ విమానాలు గానీ, హెలికాప్టర్స్ గానీ తయారు చేయడం మీకిష్టమా? ఓకే. ఎలక్ దెన్ 44 వర్కింగ్ విత్ ఎలక్ట్రానిక్ మైక్రోచిప్స్, హైటెక్ హెల్త్ ఎక్విప్‌మెంట్. వర్కింగ్ విత్ ద ఎలక్ట్రానిక్ మైక్రోచిప్స్. ఎలక్ట్రానిక్ అంటే మనము రేడియో గానీ, టీవీ గానీ, టేప్ రికార్డర్ గానీ విప్పినప్పుడు అందులో కొన్ని చిప్స్ ఉంటాయి మనకు. సో, దాన్ని బేస్ చేసుకొని ఈ ఏమన్నా కొత్తగా తయారు చేయడానికి మీరు చూస్తున్నారా? 45 ఫ్యాషన్ డిజైనింగ్ ఫర్ సెలబ్రిటీస్. మీకు ఫ్యాషన్ డిజైన్ ఎవరైనా హీరో గాని, హీరోయిన్ గాని ఒక సినిమాలో చూసినప్పుడు ఈ డ్రెస్ బాలేదు. అంటే సూట్ కాలేదు. నేనైతే ఇది చేసేవాడిని. ఇలా డిజైన్ చేసి ఇచ్చేవాడిని అనేటువంటి ఫీలింగ్ ఏమైనా ఉందా? లేదంటే మీకు బ్యూటీషియన్ అంటే బ్యూటీ టిప్స్ ఏమైనా తెలుసా మీకు? అంతెందుకు ఏదన్నా లోకల్‌లో మ్యారేజ్ అయినప్పుడు మీ ఫ్రెండ్ గాని, మీ చుట్టాల్లో గాని ఎవరైనా మ్యారేజ్ అయినప్పుడు మీ ఈవెన్ వితిన్ హోమ్‌లో మీకు బ్యూటీ టిప్స్ ఏమన్నా తెలిస్తే వాళ్ళని తయారు చేయడానికి మీరు ముందుంటారా? ఫ్యాషన్ అంటే ఇగో నీకు ఈ డ్రెస్ బాగా నచ్చుద్ది. ఈ కలర్ నీకు బాగా సూట్ అవుతుంది. ఈ డ్రెస్‌ను ఇలా డిజైన్ చేయించుకుంటే బాగుంటది. ఇక్కడ ఇక్కడ ఈ డిజైన్ వస్తే బాగుండు. ఈ కింద ఇదొస్తే బాగుండు. అట్లా ఆ రకంగా రకరకాలుగా చెప్పేటువంటి ఉందా మీ దగ్గర? ఓకే. దెన్ 46 డిస్కషన్ ఆన్ లిటరేచర్. డిస్కషన్ ఆన్ లిటరేచర్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్ అంటే తెలుగులో ఉన్నటువంటి కవులెవరు? స్టార్టింగ్‌లో ఉన్న ఆది కవులెవరు? నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ, శ్రీకృష్ణదేవరాయల టైంలో ఉన్నటువంటి కవులెంతమంది? అష్టదిగ్గజాలు. అట్లా రకరకాల తెలుగులో ఉన్నటువంటి సాహిత్యం ఏంది మరి? కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి బుక్ ఏంటిది? సాహిత్యం. ఓకే. కన్యాశుల్కం దేని గురించి మాట్లాడుతుంది? తెలుగులో రాసినటువంటి కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం దేని గురించి మాట్లాడుతుంది? ఓకే. తర్వాత వేమన పద్యాలు. వేమన పద్యాలు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలపైన ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నాయి? వేమనను మనం సోషల్ రిఫార్మర్‌గా చెప్పుకోవచ్చా? అట్లాగే హిందీ. హిందీలో 'కబీర్ దాస్' ఉన్నారు. 'తులసీదాస్' ఉన్నారు. 'కబీర్ దాస్' వారణాసి వాస్తవ్యుడు. సో, ఆయన ముస్లిమే 'కబీర్ దాస్' అయినప్పటికీ హి ఈజ్ ఏ రాముడి యొక్క భక్తుడు. హిందీలో దోహా రాసారు. దోహా అంటే కేవలం 2 లైన్‌లే ఉంటది పద్యం. వాటిని దోహా అంటారు. 'తులసీదాస్' కూడా రాముని భక్తుడే. ఆయన కూడా దోహా రాసారు. హిందీ. రైట్. దెన్ ఇంగ్లీష్ లిటరేచర్ 'షేక్స్‌పియర్' గురించి. ఓకే. 'విలియం వర్డ్స్‌వర్త్' గురించి. ఫేమస్ కదా! 'ఆర్‌కే నారాయణ్' గురించి. సాంస్క్రిట్ 'పాణిని', 'మేఘ సందేశం' రాసినటువంటి 'కుమార సంభవం' రాసినటువంటి రచయితలు. ఏంటిది సాంస్క్రిట్‌లో ఉన్నటువంటి మేజర్ లిటరేచర్ ఏంది? ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణం ఇవన్నీ గూడా ఫస్ట్ రాసింది మన సంస్కృతంలోనే. భగవద్గీత. సో, ఇవన్నీ డిస్కషన్ ఆన్ ద లిటరేచర్. సాహిత్యం పైన చర్చ. ఇష్టమా మీకు? 46 47 డిస్కసింగ్ సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్.
మీకు ఈ విషయాలు ఎక్కువ ఇష్టమా? పొలిటికల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్. సోషల్ ఇష్యూస్ అంటే ఏంది? అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ వంట గ్యాస్‌కు కొరత ఏర్పడడానికి కారణం ఏంటి? ఓకే. తర్వాత సోషల్ ఇష్యూస్ అంటే ఇక పేదరికం ఎందుకు మనం ఇంకా దాన్ని అంతు చూడలేకపోతున్నాం. కారణం ఏంది? ఓకే. అది. రైట్. తర్వాత ఆహ్, అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ప్రాబ్లమ్ ఏంది? స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. స్లమ్ ఏరియాస్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది? ఓకే. కరప్షన్ ఉంది. కరప్షన్ కారణం ఏంది ఇండియాలో? ఓకే. ఇప్పుడు అప్పుడప్పుడు మనకి ఈ ఆహ్, కుల ఘర్షణలుంటాయి. సో, ఈ కుల కుల ఘర్షణలు గావచ్చు, మత ఘర్షణలు గావచ్చు, ప్రాంతీయ తత్వాలు గావచ్చు, వీటన్నిటికి కారణం ఏంది? తర్వాత సోషల్ మీడియా అడిక్షన్. ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, ఓకే. 12 ఇయర్స్‌లో లోపున్నటువంటి వాళ్ళకి సోషల్ మీడియా ఇయ్యొద్దు అని, 16 ఇయర్స్ లోపున్న వాళ్ళకి సోషల్ మీడియా అంటే మొబైల్ ఫోన్ ఇవ్వద్దని ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అది ఒక సోషల్ ఇష్యూని తగ్గియడం, డీల్ జేయడం. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాళ్ళు ఈ మధ్య ఆహ్, రెండో పిల్లవాడు గాని, మూడో పిల్లవాళ్ళు గనుక పేరెంట్సు వాళ్ళు కలిగి ఉంటే వాళ్ళకి 25,000 ప్రోత్సాహకం ఇస్తామన్నారు. సో, అది పాపులేషన్ ఎట్లా పెంచుతుంది మరి? ఇటువంటి ఇష్యూస్ అన్నీ గూడా. రైట్. తర్వాత దట్ ఈస్ 47. 48 మెయింటైనింగ్ బిజినెస్ రిలేటెడ్ రికార్డ్స్. లేదు మీకు బిజినెస్ రిలేటెడ్ రికార్డ్స్ అంటే మంచిగా ఏదన్నా ఆహ్, జమా ఖర్చులు ఏదైనా రైస్ మిల్‌లో జరిగేటువంటి జమా ఖర్చులని క్లియర్‌గా వాటిని మెయింటైన్ చేసుకుంటా ఎంత 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 ఎన్ని వడ్లు మనం తీసుకున్నాము, ఎన్ని వడ్లను మళ్ళీ బియ్యం అయ్యాయి, అందులో నుండి బయటికెన్నెళ్ళిపోయాయి, ఎన్ని బస్తాలొచ్చాయి, ఎన్ని బస్తాలెళ్ళిపోయాయి. ఓకే. క్లియర్ కట్‌గా మనకి వచ్చిన ఇన్‌కమ్ ఎంత, వచ్చిన ఖర్చెంత, మిగిలినటువంటి బ్యాలెన్స్ ఎంత, దాంట్లో మెయింటెనెన్స్‌కి ఎంత పోతుంది రైస్ మిల్‌కి, దాంట్లో సాలరీస్‌కి ఎంత పోతుంది, మెయింటెనెన్స్ అంటే రిపేరింగ్ దోస్ థింగ్స్. సాలరీస్‌కి ఎంత పోతుంది, ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ ద వెహికల్‌కి ఎంత పోతుంది, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత. ఓకే. ఇటువంటియన్నీ కూడా మెయింటైనింగ్ ఆఫ్ ద బిజినెస్ రిలేటెడ్ రికార్డ్స్ ఒస్తాయి. సో, ఇట్లా నేను మీకు ఇప్పుడు 48 చెప్పాను. ఈ 48లో మరి మీరు 48లో ఏమేమొస్తే మీకు ఏమవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను. సో, అవన్నీ మీరు పెట్టుకో అంటే మీకు ఇంట్రెస్ట్ అయిన వాటిని పెట్టిన తర్వాత నంబర్‌లు పెట్టిన తర్వాత నంబర్ 1 ఫస్ట్ రియలిస్టిక్ జాబ్స్ అంటే సీరియల్ నంబర్ 1, 7, 13, 19, 25, 31, 37 అండ్ 43 గనుక మీరు ఎంచుకుంటే మీరు రియలిస్టిక్ జాబ్స్‌ని ఇష్టపడుతున్నారు అని అర్థం. సెకండ్ వన్ ఇన్వెస్టిగేట్. ఇన్వెస్టిగేటివ్ జాబ్స్ ఏమొస్తాయంటే 2, 8, 14, 20, 26, 32, 38 అండ్ 44. ఇవి గనుక మీరు టిక్ పెట్టినట్లయితే మీరు ఇన్వెస్టిగేట్ జాబ్‌ని ఇష్టపడుతున్నారని అర్థం. థర్డ్ వన్ 3, 9, 15, 21, 27, 33, 39 అండ్ 45. ఇవి గనుక మీరు టిక్ పెట్టినట్లయితే మీరు ఆర్టిస్టిక్స్ ఆర్టిస్టిక్ ప్రొఫెషన్ ఇష్టపడుతున్నారని అర్థం. దెన్ ఫోర్త్ వన్ ఇఫ్ యూ టిక్ సీరియల్ నంబర్స్ 4, 10, 16, 22, 28, 34, 40 అండ్ 46. ఈ జాబ్స్ అన్నీ సోషల్ సెక్టార్. సోషల్ సెక్టార్‌లో మీరు జాబ్స్ ఇష్టపడుతున్నారని అర్థం. దెన్ సీరియల్ నంబర్ 5, 11, 17, 23, 29, 35, 41 అండ్ 47. ఇవి గనుక మీరు టిక్ చేసినట్లయితే మీరు ఎంటర్‌ప్రైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. మీకు ఎంటర్‌ప్రైజింగ్ సెక్టార్‌ని ఇష్టపడుతున్నారని అర్థం. దెన్ ద లాస్ట్ వన్ సీరియల్ నంబర్ 6, 12 యాహ్! serial number 6, 12, 18, 24, 30, 36, 42 and 48. If you uh, tick for these serial numbers, you are interested in conventional
జాబ్స్, కన్వెన్షనల్ ప్రొఫెషన్స్. ఓకే. సో ఇది మీ రేటింగ్ యువర్ ఇంట్రెస్ట్, మీ మీ ఇంట్రెస్ట్ ఏంటిదనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత మరి ఈ రియలిస్టిక్ అంటే ఏంటిది? ఇన్వెస్టిగేట్ అంటే ఏంది? ఆర్టిస్టిక్, సోషల్, ఎంటర్ప్రైజింగ్, అండ్ కన్వెన్షనల్ అంటే ఏంటిది? మనం వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వీడియో. థాంక్ యూ.